3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఏపీ తెలంగాణను జోరు వానలు ముంచెత్తాయి. ఈ వానలు ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతాయి? రాగల 48 గంటల పాటు వాతావరణం ఎలా ఉండబోతోంది? ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మరో 4 రోజుల పాటు ఉత్తర కోస్తా సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 3 to 5 days వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు వస్తే 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు ఇప్పటికీ కూడా గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వస్తుంటున్నాయి. తెలంగాణలో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి హెచ్చరికలు లేనప్పటికీ మరో 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.